రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని ఆ పిటిషన్ లో కోరారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి హైకోర్టును అప్రోచ్ అయ్యారు. రీసెంట్ గానే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను బాహాటంగా పెట్టొద్దని హైకోర్టును అప్రోచ్ అయినటువంటి కేసీఆర్ హరీష్ రావులు ఈసారి సంబంధించి కేసుకు సంబంధించిన విషయంలో మరొక హౌస్ మోషన్ పిటిషన్ ఈ రోజు దాఖలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను పెట్టొద్దని చెప్పేసి అనే కోరుతూ ఆయన ప్రేయర్ చేస్తూ ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఇంకా జడ్జిలను తీసుకుంటారో చూడాలి. మొత్తానికైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం రిపోర్టు పైన ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధమవుతున్న తరుణంలో కేటీఆర్ ఒకవైపు కేసీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, గతం నుంచి కూడా దీని మీద లీగల్ ఫైట్ చేస్తున్నారు. తమ గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసేటువంటి హరీష్ రావుని ఒకవైపు ఈ పీసీ కోచ్ కమిషన్ తమల్ని సాక్షులుగా పిలిపించి నివేదికలో మాత్రం తమల్ని అక్యూజ్డ్ గా చూపించే విధంగా రిపోర్ట్ ఇచ్చారనేది కూడా వాళ్ళు చేస్తున్న ప్రధానమైన అభ్యంతరం. దీంతో ఈ రోజు హైకోర్టులో అయితే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు